సో బడ్జెట్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్లు అటు మహాత్మా ఇటు సుకుమార్ ఇద్దరు కూడా ఢిల్లీ అండ్ హైదరాబాద్ న్యూస్ రూమ్ నుంచి మనకి డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాత్మా, మీ దగ్గరికి వస్తాను. ఆయా రాష్ట్రాలు, ఆయా రాజకీయ పక్షాలు, కార్పొరేట్లు, వ్యాపార దిగ్గజాలు ఇప్పుడు అందరి చూపు కూడా బడ్జెట్ వైపే ఉంటుంది. సో ఎలా ఉండే అవకాశం కనిపిస్తోంది? సో ఇప్పటి నుంచి మొదలుకొని బడ్జెట్ ప్రారంభం అలాగే ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? ఈ ప్రొసీజర్ అంతా ఎలా ఉండే అవకాశం ఉంది? ఎక్స్ప్లెయిన్ చేయండి. కాసేపట్లో రాష్ట్రపతిని కలిసి ఆమోదం తీసుకున్న తర్వాత 10:30 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం అవుతుంది. పార్లమెంట్ ప్రాంగణం లోపలే ఈ సమావేశం జరిగి బడ్జెట్కి ఆమోద ముద్ర వేస్తారు. అనంతరం 11 గంటలకు సభ ప్రారంభమయ్యాక బడ్జెట్ని ప్రవేశపెట్టి 11:04 ఈ బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మలా సీతారామన్ ప్రసంగించబోతున్నారు. మొత్తం 7వసారి ఆమె ఈ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇది ఒక రికార్డుగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్లు గత 10 ఏళ్ల కాలంలో మనం చూస్తూ వస్తుంటే కనుక అంత పాపులిస్టిక్ ఏం కాదు, ప్రజాకర్షకంగా ఏమి ఉండవు. కానీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కొన్ని నిర్ణయాలు, వివిధ రంగాలకు కేటాయింపులు, మరి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఈసారి కూడా అలాగే ఉంటుందా, లేదంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న నేపథ్యంలో ఆ మిత్రపక్షాల ఒత్తిళ్లకు తలొగ్గి వారి ఆశయాలు, వారి కోరికలను ఏమైనా తీర్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయన్నది చూడాల్సి ఉంటుంది. అలాగే ఈ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉంటే మాత్రమే నిర్ణయాలు అమలు చేస్తామన్నట్టుగా కాకుండా బడ్జెట్తో సంబంధం లేకుండా కూడా అనేక టాక్సేషన్ పరమైన నిర్ణయాలు గతంలో తీసుకున్నది, కేటాయింపులు అలాగే జరిపింది. కాబట్టి ఈ బడ్జెట్ మిగిలిన 8 నెలల కాలానికి ఒక ప్రణాళికాబద్ధంగా చేసే ఖర్చులకు సంబంధించిన అంశమే ఉండవచ్చు అని చెప్పి మనం అంచనా వేయవచ్చు. ఇప్పటికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎలాగైతే ఉందో దానికి కొనసాగింపుగానే ఇప్పుడు ఉండొచ్చు. అదనంగా ఏమైనా కేటాయింపులు ఉంటే కనుక కొన్ని రాష్ట్రాల డిమాండ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహారు, ఒడిశా ఈ 3 రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలతో పాటుగా ఇచ్చే కేటాయింపులు కాకుండా తమ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక కేటాయింపులు, ప్రత్యేక సహాయం అందజేయాలని చెప్పి కోరుతున్నాయి. బీహార్ అండ్ ఒడిశా అయితే తమకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాల్సిందే అన్నట్టు గట్టిగానే పట్టుబడుతున్నాయి. కానీ నిన్ననే కేంద్ర ప్రభుత్వం ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నోత్తరాల సమయంలోనే ఈ ప్రత్యేక హోదా లేదు, అది ముగిసిన అధ్యాయం అంటూ మరోసారి తేల్చి చెప్పింది. సో ఈ పరిస్థితుల్లో ఆ రాష్ట్రాలు తమ రాష్ట్రాలకు అదనపు సహాయాన్ని కోరబోతున్నాయి. అవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూపంలోనే కావచ్చు, లేకపోతే ఇతరత్ర నిధుల కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో ఎక్కువ వాటా వచ్చేలాగా డిమాండ్ చేసే అవకాశం ఉంది. వీటన్నిటికీ తోడు ఈ ట్యాక్స్ డివల్యూషన్లో దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచి చేస్తున్న ఆరోపణ మరొకటి ఉంది. జనాభా ప్రాతిపదికన ఈ నిధుల కేటాయింపులు చేస్తున్నారు, కానీ బెటర్ పర్ఫార్మింగ్ స్టేట్స్కి అన్యాయం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు జనాభా నియంత్రణ పాటించి అమలు చేసినందుకు తమకు శిక్షలాగా మారింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే జనాభా నియంత్రణ పాటించని రాష్ట్రాలకు ఎక్కువ మొత్తంలో నిధుల కేటాయింపు అనేది జరుగుతుంది. సో ఈ డిస్పారిటీని అడ్రస్ చేసేలాగా ఉండాలి కేటాయింపులు అంటూ దక్షిణాది రాష్ట్రాలన్నీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కేటాయింపులు జరుపుతుంది, ఏ రంగాల మీద ఫోకస్ పెడుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అలాగే దేశం ఎదుర్కొంటున్న 2 ప్రధానమైన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి, రెండవది అధిక ధరలు. ఈ రెండింటిని అడ్రస్ చేసేలాగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయా? ఎందుకంటే నిన్ననే ఆర్థిక సర్వేని ప్రవేశపెట్టినప్పుడు కనీసం ఏడాదికి అటు ఇటుకు ఒక 80 లక్షల ఉద్యోగాల కల్పన అవసరం అన్న అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం వ్యక్తం చేసింది. పబ్లిక్, ప్రైవేట్ 2 సెక్టార్లు కలిపి ఆ మేరకు ఉపాధి కల్పన చేయగలగాలి. అలాంటప్పుడు ఏ రంగాలకు అవకాశం ఎక్కువగా ఉంది? ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ PLI స్కీమ్ కింద ఇప్పటికే అనేక రంగాల్ని ప్రోత్సహిస్తూ వచ్చింది. ఆ క్రమంలో ఇప్పుడు కొత్తగా ఆ స్కీమ్ పరిధిలోకి ఏ రంగాలను తీసుకురాబోతుంది? ఇలాంటివన్నీ కూడా బడ్జెట్ ప్రసంగంతో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రాల ఎక్స్పెక్టేషన్స్ని ఈసారి మీట్ అవుతారా లేదా? ప్రజాకర్షకంగా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఎన్నికల రాష్ట్రాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోబోతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఇలాంటివి ఉన్నాయి. ఆ రాష్ట్రాలకు ఏమైనా ప్రత్యేక కేటాయింపులు ఉంటాయా? అక్కడ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం ఏమైనా ఈ బడ్జెట్ కేటాయింపుల ద్వారా చేస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది.